4 మే ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 4 ఆదివారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సరం ఉత్తరాయణ మాసంతో వైశాఖ మాసం శుక్లపక్షం సప్తమి ఆదివారం పగలు 12:24 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం సాయంత్రం 5:42 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు పగలు 11:19 నుంచి 12:53 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4:35 నుంచి 5:25 వరకు ఉంది. అలాగే ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:16. ఈ రోజున మనం 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే రాహు బుధ శుక్ర శని మీనంలో ఉన్నారు. అయితే 7వ తారీఖు నాడు బుధుడు మీనం నుంచి మేషంలో ప్రవేశించారు. చాతుర్గ్రహ కూటమి పూర్తయిపోతుంది. ఇక్కడికి గత 2 మాసాలుగా చాతుర్గ్రహ కూటమితోనూ పంచగ్రహ కూటమితోనూ చూసాం. పరిణామాలు కాశ్మీర్లో జరిగినటువంటి అంశం కానీ, సింహాచలంలో జరిగినటువంటి అంశం కానీ, ఇలాంటివన్నీ చూసుకుంటూ కూర్చుంటే మరి దేశ సంబంధమైనటువంటి ఇబ్బందులు నడుస్తూనే ఉన్నాయనేది ఈ గ్రహకూటమి వచ్చినప్పుడు మనకు ప్రత్యక్షంగా మరొకసారి నిదర్శనమైంది. అలాగే రవి మేషంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలో. కూడా ఈ గ్రహచార ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తీసుకునే ముందు అందరం కూడా ఒకసారి భగవన్ నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. వాళ్ళ అందరికీ కూడా చాలా విశేషమైన రోజు. భాను సప్తమి ఆదివారం సప్తమి కలిసి వచ్చినాయి. ఈరోజు రేపు పుష్యమి నక్షత్రం కూడా ఉంది. పుష్యార్క యోగం అంటారు దీన్ని. పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసినప్పుడు గణపతి శ్వేతార్కం అంటే తెల్ల చెల్లేడు చెట్టు యొక్క మొదల్లో 14 సంవత్సరాలుగా చెట్టు పెరిగితే కింద ఆ మొదలు ఆటోమేటిక్గా గణపతి రూపంలో వస్తుందని చెప్పేసి మనకి ఒక నానుడి. ఆ ప్రకారంగా ఆ తెల్ల జిల్లేడు వృక్షాన్ని ఈ రోజున అర్చించి ఆ వేరు తీసుకుని దాన్ని ఇంకా నిత్యంలో అర్చనలో పెట్టుకోవడం అనేది ఒక అలవాటుగా నడుస్తోంది. అలాగే ఇట్లాంటి రోజుల్లో విశేషమైన రోజులు భాను సప్తమి పుష్యార్క ఇట్లాంటి కలిసిన రోజుల్లో 80 యోగాల రోజున అర్చన కనుక చేస్తే విశేషంగా గణపతిని మనకు ఉన్నటువంటి సమస్యలు త్వరగా తీరే అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ వారం రోజుల్లో మనకి ముఖ్యమైన పర్వాలు చూస్తే 7వ తారీఖు నాడు వాసవి జయంతి, 8వ తారీఖు నాడు గురు ఏకాదశి, అలాగే 10వ తారీఖు నాడు స్మార్త నృసింహ జయంతి. ఆ రోజున త్రయోదశి శనివారం అయింది. త్రయోదశి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి ప్రారంభమవుతోంది. మరుసటి రోజు వైష్ణవ సంబంధమైనటువంటి నృసింహ జయంతి. ఇక్కడ మనం ఈ పర్వాలను కూడా జాగ్రత్తగా అందరం తెలుసుకుని వాటి విశేషాలు తెలుసుకుని అర్చనలు చేసుకోవడం వలన చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. మేషరాశి. ఈ వారం రోజులు కూడా అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలని కూడా సకాలంలో సవ్యంగా నడుస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. పనులు దాటవేసే లక్షణాలు మేషరాశి వాళ్ళకి ఈ వారంలో బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. భయపడకుండా పనులు బాగా విశేషంగా నడుపుకుంటూ ప్రతి పని మనం చేయాల్సినటువంటి ధీమాతో ముందుకు వెళ్తూ కార్యక్రమాలు కనుక వెంబడిస్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం వస్తుంది. అందరూ కూడా బాగా సహకారం చేస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత విద్యార్థులకు, రైతులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక్కడ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూల స్థితి బాగా ఏర్పడే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని మధ్యస్థంగా వదిలేయడం,
లేకపోతే ఎవరి మీద ఆధారపడడం, తద్వారా కొంచెం చికాకు పడడం జరుగుతుంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు ఈ రోజున కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ వారం రోజులు చాలా సమయపాలనతో తెలివిగా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం రోజులు కూడా మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ, ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహ రావలంబ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు, మంచి మార్పులు తీసుకునే అవకాశం వస్తుంది. వృషభ రాశి ఈ వారం రోజులు మీరు చాలా తెలివిగా, ఓర్పుగా ఇప్పటిదాకా లాభాలు అందుకున్నటువంటివి కొంచెం ఇక్కడి నుంచి శ్రమయుక్తంగా నడిచే అవకాశం వస్తూ ఉంటుంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. ప్రధానంగా రవి బుధులు వ్యయంలో ఉన్నారు. వ్యవహారం, వ్యాపారం ఈ రెండు విషయాల్లో మాత్రం చాలా గోప్యం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ఉండండి. అలాగే దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ పాలన విషయంలో మీరు చేద్దామనుకునేటువంటి ప్రతి పని కూడా కొంచెం ఇబ్బందిని సృష్టించేదిగా ఉంటుంది. అయితే వాటన్నిటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారాల్లో ఎన్ని రకాలైనటువంటి విచిత్రమైనటువంటి చికాకులు ఉంటాయి. వాటన్నిటిని కూడా కొత్తగా ఇప్పుడు ప్రారంభమై చూపించే అవకాశాలు మీకు కనబడుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల జోలికి ఎక్కువ కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసిన అంశాల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే లక్షణాలు కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాము. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి మరి ప్రాతకాలంలో రోజు కూడా ఇక్కడ రవి బుధులు వ్యయంలో ఉన్న సందర్భంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః నామజపంతో 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళు ఏ పనిని సమయంగా చేయలేక ఇబ్బంది పడతారు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చికాకులు వెంబడిస్తూ ఉంటాయి. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సర్వసాధారణంగా ఇబ్బందికరంగా నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి ప్రతి పని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ లాభదాయకమైన కాలం బాగా నడుస్తుంది. ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి పనిని కూడా సానుకూలం చేసిన రీతిగా రాబోయే మాసం రోజులు కూడా ఎక్కువ కృషి చేయడం చాలా అవసరం. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి సందర్భాల్లో ఇప్పుడు కనుక ఎక్కువ కృషి చేస్తే సమస్యలు తీరే అవకాశాలు దగ్గరగా వస్తాయి. అలాగే ఇప్పుడు ఏదైనా కొత్త ప్రణాళికలు చేయాలంటే ఇప్పుడే ప్రణాళికలు ప్రారంభం చేయాలి. తర్వాత ఇంకో నెల రోజులు ఆగిన తర్వాత క్రమంగా గ్రహాలని కూడా వ్యయస్థితి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తున్నప్పుడు ఇంకా అనుకూలత తగ్గే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే దిశగా ప్రయాణం చేయమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో విశేషమైన లాభాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మరి మృగశిర 3, 4 పదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సర్వసానుకూలంతో నడుస్తూ ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా మంచి విజయ పరంపర సాగిస్తూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితం గడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి చాలా అద్భుతమైనటువంటి వారం ఈ వారం. ఇందులో విజయ శాతం ఎక్కువగా ఉంది. ప్రతి పని కూడా చాలా సానుకూలంగా నడుస్తుంది. కుటుంబ విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. సానుకూల స్థితిని అందుకుంటారు. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. చాలా చక్కటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. జన్మంలో కుజుడు ఉండి ఆరోగ్య సమస్యలు ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా క్రమంగా ఒక్కొక్కటే సర్ది మడిగి మీరు విజయం వైపు ప్రయాణం చేసేందుకు అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే జన్మంలో కుజుడి ప్రభావంగా మధ్య మధ్యలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అవి కూడా పెద్ద స్థాయిలో కాదు, చిన్న చిన్న స్థాయిలో సద్దుమణిగిపోయే అవకాశం వస్తుంది. ఇక్కడ అందరూ కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే అన్ని విధాల లాభాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన తరచుగా చేస్తూ బాగుంటుంది. అలాగే మరొక ముఖ్య విషయం అంటే జన్మంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుణ విషయాల్లోనూ, షేర్ మార్కెట్ విషయంలోనూ దూకుడుదనం తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్య నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కలెక్షన్ చేసే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చాలా బాగుంటుంది. శివకుటుంబం అంతా ఉన్నటువంటి దేవాలయంలో రోజు ఒక 11 ప్రదక్షిణాలు శ్రీమాత్రే నమః అని చెప్తూ ప్రదక్షిణాలు చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. సింహరాశి మంచి మార్పులు క్రమంగా ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. ఒక్కొక్కటే గ్రహాల అష్టమంలోంచి సర్దుమణిగి బుధుడు ప్రారంభం చేస్తున్నారు ఈ వారంలో. తర్వాత శుక్రుడు కూడా పై వారంలో ఆయన కదులుతారు, రవి దశమంలో వస్తారు. కాబట్టి ఇంకా మంచి మార్పులకి చాలా అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ కూడా కుజుడు ఏంలో ఉన్న కారణంగా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలతోనే కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా ఆరోగ్య విషయంలో, రుణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కొంత గ్రహస్థితి అనుకూలిస్తుంది కదా అని చెప్పేసి దూకుడుతనం ప్రదర్శించేందుకు అవకాశాలు మాత్రం లేవని చెప్పాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బహు శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. పాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి. అలాగే కొత్త వ్యాపార వృద్ధి కోసం చెప్పేసి చేసే ప్రయత్నాలు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే కొంతవరకు జాగ్రత్త లభించే అవకాశం వస్తుంది. ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు చేయదని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే విదేశీ నివాస ప్రయత్నాల్లో తొందరపాటు పడి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు ఇప్పటికే ఉన్నటువంటి సింహరాశి వాడు ఇప్పుడు ఈ వారంలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. రుణాలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, అనవసరమైనటువంటి వ్యవహారాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. బహుశ్రద్ధ, బహుజాగ్రత్త అన్ని విషయాలను కూడా పాటించాల్సింది. తద్వారా మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా మీరు అవకాశాన్ని పురస్కరించుకొని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామంతో 11 ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్యకి రావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా అవసరం. అలాగే మఘ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా ఇబ్బంది లేకుండా నడుపుకోవడానికి స్వయంగా మీరే ప్రతి పనిని కూడా చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఉబ్బా నక్షత్రం వాళ్ళు చాలా చికాకులు పడే అవకాశం వస్తుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి, 1వ పాదం వాళ్ళకి ఈ వారం అంతా కూడా మంచి మార్పులు క్రమక్రమంగా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. గ్రహస్థితిలో కుజుడు బాగా అనుకూలిస్తున్నప్పటికీ కూడా, గురువు అనుకూలిస్తున్నప్పటికీ కూడా రవి, బుధ, మరి తర్వాత కుజ, తర్వాత రవి, బుధ, శుక్ర, శని, రాహువుల యొక్క సంచార అనుకూలం లేని సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ అన్ని పనులు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు మరి అన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గురు కుజుల యొక్క సంచార ప్రభావం చేత మీరు తెలివిగా ఆలోచిస్తారు. ఏ పని ఎలా చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తారు. ఈ ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తే విజయాలు వస్తాయి, కానీ అమలు చేయడానికి ఆటంకాలు ఏమన్నా వస్తుంటాయి. ఈ దృష్ట్యా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా మీరు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ
దూర ప్రాంత ప్రయాణాలు చేయడం మంచిది కాదు. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ అసౌకర్యాలు కొంచెం తరచుగా వెంబడించే అవకాశం వస్తుంది. ప్రయాణ విషయాల్లో కూడా చికాకులు రాకుండా జాగ్రత్తలు పడాలని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. అలాగే హస్త నక్షత్రం వాళ్ళు మానసిక చికాకులు బాగా పడే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి కొన్ని లాభదాయకమైన విశేషమైన లాభాలు అందుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే అవకాశాన్ని పురస్కరించుకొని రోజు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నరసింహకరావలమ్మ స్తోత్రం అలాగే కాలభైరవాష్టకం పారాయణ చేయమని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత తులారాశి. ప్రతి పని కూడా ఏదో రకమైన ఇబ్బందులను సూచిస్తూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలను సానుకూలం అవుతున్నట్టుగా అనిపిస్తూ మళ్ళీ వెంటనే ఏదో రకమైన ఇబ్బందిని కూడా సూచించే అవకాశం వస్తుంది. క్రమంగా విచిత్రమైనటువంటి సమస్యలు వెంబడించే అవకాశం వస్తుంది. ఆర్థిక ప్రణాళికలు జాగ్రత్త చూసుకుంటే మంచిది. ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసినప్పుడు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ కాలక్షేపం చేయవలసిన అవసరం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాల్లో అయినా సరే మీరు కలగజేసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఉద్దేశం ఉంటే అవి అవమానానికి దారితీసే అవకాశం వస్తుంది. కాబట్టి ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా ఈ వారం రోజులు చాలా ప్రత్యేక శ్రద్ధతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే అన్ని కార్యక్రమాలని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది. ప్రాతకాలంలో నిత్యం తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని బయటకు వెళ్తుండడం ద్వారా కొంచెం ఉపశమనం లభించే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం అన్ని కార్యక్రమాల్లోనూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి. వృశ్చిక రాశి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్ని కార్యక్రమాలను కూడా విజయం నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది. అలాగే అనేకమైన అంశాలు విజయాలని అందిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా తేలికపాటి ప్రయత్నాలతో ముందుకు అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉండే అవకాశం వస్తుంది. దూకుడును తగ్గించుకోవాలి. అలాగే కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా సమీక్షించుకుంటూ ఉంటే విజయాలు సాధించే అవకాశం వస్తుంది. పాత సమస్యలకి మరి పరిష్కార మార్గాలు దొరికే అవకాశం వస్తుంది. కొత్త వ్యవహారాలు చేయడానికి మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది. ధనం కావాల్సిన విధంగా వెసులుబాటు జరుగుతూ ఉంటుంది. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం, సహకారం ఇస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిలో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ వారం రోజులు కూడా మీరు ప్రాతకాలంలో చక్కగా జగదంబను అర్చించి బయటకు వెళ్తూ ఉండడం తద్వారా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశి. మంచి మార్పులు క్రమంగా ప్రారంభమవుతాయి. అలాగే కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా విజయవంతంగా నడుస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న లాభదాయకంగా మారాల్చుకుంటారు. సందర్భానికి తగిన విధంగా ధనం రుణ రూపంగా అడ్జస్ట్ అయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. మీ కార్యక్రమాలను కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తర్వాత అష్టమ కుజుడి ప్రభావంగా చిన్న చిన్న ఆటంకాలన్న సుబ్రహ్మణ్యారాధన వలన వాటన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తరచుగా మీకున్నటువంటి సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ అయ్యి వాటిని పరిష్కరించుకునే మార్గానికి ఎక్కువగా కృషి చేసే అవకాశం వస్తుంది. అనవసరమైనటువంటి చిన్న చిన్న కలహాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. తెలివిగా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ వారం అంతా కూడా మూల నక్షత్రం వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఉత్తరాషాఢ 1 పాదం వాళ్ళు ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం.
ఈ వారం రోజులు కూడా అవకాశం పురస్కరించుకుని ప్రాతకాలం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ప్రదోషకాలంలో మరి కాలభైరవాష్టకం పారాయణ చేయండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం. మకర రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. వెళ్తున్న కొద్దీ కూడా చాలా అనుకూల స్థితి బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల విషయాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా మరి సత్ఫలితాలతో సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా బాగా గోచరిస్తూ ఉంది. ఇంకా విశేషమైన ఫలితాలు పెరగాలి అనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. తద్వారా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. కుంభరాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ చాలా చక్కగా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలతో, సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా చాలా లాభదాయక ఫలితాలు పొందుతారు. మీ యొక్క ప్రతి విషయంలోనూ కూడా చక్కటి సహకారం అందరి దగ్గర నుంచి లభిస్తూ ఉంటుంది. ఇంకా మాకు విశేషాలు పెరగాలనుకునే వాళ్ళు గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేస్తూ ఉంటే చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మీన రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం వస్తుంది. అయితే కొంత ఒత్తిడి తగ్గే అవకాశం వస్తుంది. యాక్టివ్గా మీరు పనిచేస్తూ పనుల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం విజయాలు కూడా పెరుగుతాయి. ఈ వారంలో కొన్ని సమస్యలు, కొన్ని విజయాలతో మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మరి కొంచెం చికాకులు బాగా నడిచే అవకాశం ఉంది. వాటినన్నింటినీ కూడా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉంటే 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారంలో మంచి మార్పులు క్రమంగా ప్రారంభమవుతాయి. తద్వారా కొంచెం విజయాలు ఎక్కువగా సాధిస్తారని చెప్పడానికి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం